ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? ఈరోజు వీడియో కూడా మేకింగ్ వీడియోనే. సో స్క్రీన్ మీద కనిపించే సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ని మనం ఈరోజు తయారు చేయబోతున్నాం అనమాట. దీనికి గాను మనకు కావాల్సిన కుందన్స్ అన్ని నేను తీసుకుంటున్నాను. సో వన్ హ్యాండ్కి ఇంచుమించు మీకు ఈచ్ షేప్ అంటే డైమండ్ షేప్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర ఈచ్ 15 గ్రామ్స్ పట్టేస్తాయి ఈజీగానే. సో 2 హ్యాండ్స్కి అయితే ఈచ్ 30 గ్రామ్స్ చొప్పున తీసుకోవాలి. అయితే పిక్చర్లో చూపించేది ఏంటంటే ప్యూర్లీ పేస్టల్ షేడ్స్ అనమాట. సో మనకి చాలా రేర్గా దొరుకుతాయి ఇవి. డిమాండ్ కూడా అలానే ఉంటుంది. సో ఎవరు ఎంత చెప్తే అంతే తీసుకోవాలి. కొంతమంది రీజనబుల్ ప్రైసెస్కి పెడతారు, కొంతమంది రీజనబుల్ ప్రైసెస్ కంటే ఘోరంగా పెడతారనమాట. సో మనకి ఎవరి దగ్గర అవైలబిలిటీ లేనప్పుడు ఆ ఘోరమైన ప్రైజులకే తీసుకోవాలి. సో నేను ఈరోజు ఇలాగే తీసుకున్నాను అనమాట. సో మనకి ఇది ఒక క్లయింట్ ఆర్డర్ ఇచ్చారు. సో ఇదైతే మన డిజైన్ ఏమీ కాదు, ఈ పిక్చర్ పెట్టి మీరు ఇలా చేయగలుగుతారా అని చెప్పి అడిగితే సో నేను చేస్తాను అని చెప్పి అన్నాను అనమాట. అయితే దానికి సంబంధించి నేను ఏమేమి థ్రెడ్స్ యూస్ చేశానంటే గోల్డ్ కలర్ థ్రెడ్, అలాగే ఆ షేడ్లో ఉన్న పింక్ కలర్ థ్రెడ్ రౌండ్లో 2 కట్ బ్యాంగిల్కి యూస్ చేశాను. తీసుకున్న బ్యాంగిల్స్ వచ్చేసి ఫ్లాట్లో 2 కట్ బ్యాంగిల్స్ 2, 4 కట్ బ్యాంగిల్స్ ఏమో 4, తర్వాత మెటల్ బ్యాంగిల్స్ వచ్చి పెద్ద బాల్ ఉన్నవి 2, డిజైన్ ఉన్నవేమో 2 అనమాట. మధ్యలో వచ్చేసి పింక్ కలర్లో ఉన్న 2 కట్ రౌండ్ బ్యాంగిల్ ఒకటి తీసుకున్నాను. సో వాటన్నిటికీ థ్రెడ్ని వ్రాప్ చేసేసాను. వ్రాప్ చేసేసిన తర్వాత ఇప్పుడు డిజైన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే ఫస్ట్ ఒక ఇయర్ బడ్ తీసుకున్నాను. ఇయర్ బడ్కి కొంచెం గ్లూ అప్లై చేశాను. గ్లూ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మేకింగ్లోకి స్టార్ట్ చేస్తామన్నమాట. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో వీటి కోసం మీరు మళ్ళీ కొంతమంది నన్ను ఏమడుగుతారంటే ఆన్లైన్ క్లాసులు చెప్పి మాకు చెప్పొచ్చు కదా అని. ఇది ఆన్లైన్ కాదా, దీంట్లో మీరు నేర్చుకోకూడదా? మీరు చూస్తే ఒకటికి 2 సార్లు చూస్తే మీకు చక్కగా అర్థమైపోతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. మీకు ఏమేమి రావట్లేదు అంటే ఏదన్నా ఒక డిజైన్ పర్టికులర్గా ఒక డిజైన్ కావాలి అంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్స్ పెట్టి దీన్ని మేక్ చేయండి అని అడగండి. సో లేట్ అయినా చేస్తాను. ఎక్కువ ఏవైతే వస్తాయో సో వాటిని బట్టి నేను డిజైన్స్ అనేవి చూస్ చేసుకుని వాటిని మేక్ చేస్తాను, సరేనా? అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు. కింద కిన్నెరా కలెక్షన్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. సో దాన్ని ఫాలో అయ్యి దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, సరేనా? సో అయితే ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ పింక్ కలర్ కుందన్స్ అనేవి తీసుకున్నాను అనమాట. తీసుకుని వాటిని పిక్చర్లో ఎలాగైతే చూపిస్తానో అలాగ అతికిచ్చాను. ఇక్కడ క్యామ్ సరిగ్గా సెట్ అవ్వలేదు. నేను ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది అనమాట నేను అసలు ఏమాత్రం సరిగ్గా షూట్ చేయలేదు అని. సరేలేండి. ఫస్ట్ ఏం చేశానంటే ఒక ఫ్లవర్ షేప్లో అతికిచ్చి దానిపైన ఎల్లో కాదవి మస్టర్డ్ ఎల్లో లాగా ఉండే కుందన్స్ని అతికిచ్చాను. అలానే మొత్తం అంతా అతికించుకోవాలన్నమాట మనం. కెమెరా సెట్ చేసుకోవడం సరిగ్గా సెట్ చేసుకోలేదు. మేబీ ఒకవేళ సెట్ చేసుకున్నా సరే నేను కూర్చోవడం సరిగ్గా కూర్చోలేదనమాట. సో దానివల్ల ఏంటంటే మొత్తం కట్ అయిపోయింది వీడియో అనేది. ఏదోలాగా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైము సరిగ్గా కొంచెం చూసుకుని చేస్తాను. ఇప్పుడు చూసేంత వరకు కూడా నాకు తెలియలేదనమాట. అంటే వీడియో ఎలా వస్తుంది అనేది తెలియలేదు. సో అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, సరేనా? ఒకటి కాకపోతే ఒకటన్నా అర్థమవుతుంది కదా. ఒక ఫ్లవర్ కాకపోతే ఇంకో ఫ్లవర్ అన్నా మీకు అర్థమవుతుంది నేను ఏం చేస్తున్నాను అనేది. సో అందుకని ఒకటికి 2 సార్లు చూసుకోండి, ఈజీగానే ఉంటుంది. లేదు అంటే కనుక సేమ్ డిజైన్ మళ్ళీ ఒకవేళ నేను చేయాల్సి వస్తే కనుక డెఫినెట్గా అది క్లారిటీగా వీడియో తీస్తాను. ఫస్ట్ ఫ్లవర్ లాగా అతికిచ్చేసుకున్న తర్వాత పైన ఏం చేశాను మీకు అలాగా చూపించిన విధంగా గ్లూ అప్లై చేసుకుని మళ్ళీ డైమండ్ షేప్ కుందన్స్ పింక్వి ఏవైతే ఉన్నాయో వాటి పైన అతికిచ్చాను అనమాట. ఇది 3D మోడల్ లాగా పైన మళ్ళీ డిజైన్ అనేది వస్తుంది. సో చాలా బాగుంటుంది ఫైనల్గా పూర్తి అయిపోయిన తర్వాత. దాని కింద ఏం చేశానంటే గోల్డ్ కలర్ది 3mm బీడ్ ఒకటి పెట్టాను అనమాట, అంటే సిరామిక్లో. ఇవైతే మెటీరియల్స్ దొరకడానికి నాకు చాలా కష్టమైంది. ఆల్మోస్ట్ ఆ కస్టమర్ మనకి ఆర్డర్ ఇచ్చి 15 డేస్ పైనే అయిపోయిందనమాట. ఈ 15 డేస్ పైనే అయిపోయినా నిన్న అనుకుంటా, నిన్న వచ్చింది. ఈరోజు ఇంకా మేక్ చేశాను. మెటీరియల్ అనేది నిన్న వచ్చింది. చాలా పేజెస్ సెర్చ్ చేశాను. సెర్చ్ చేసిన తర్వాత నేను తీసుకున్న పేజీలు చాలా కాస్ట్ చెప్పారు, కానీ తప్పలేదు ఇంకా. అంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఆర్డర్కి ఒప్పేసుకున్నాం, వాళ్ళేమో మనకి పే చేస్తారు. ఇంకా చచ్చినట్టు అదే ప్రైస్కి తీసుకోవాల్సి వచ్చింది. దగ్గర దగ్గర మనకి 10 గ్రామ్స్ ఎంత 38 రూపీస్ ఎంతో వేశారు.
అంటే ఇంకా తక్కువ ఉన్న పేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. చెప్పాలి అంటే ఇంకా తక్కువ ఉన్న పేజెస్ కూడా ఉన్నాయి. కానీ వీళ్ళేంటో మరి చాలా ఘోరంగా ఏశారు. ఇంకా మనం ప్రైస్ విషయంలో ఆర్గ్యూ చేయకూడదు. అవసరం మంది కాబట్టి. అయితే ఫైనల్‌గా గాజనేది తయారు చేసిన తర్వాత మనకి ఈ రకంగా ఉంటదనమాట. ఇలా ఉన్న తర్వాత ఈ గాజుకి నేనేం చేశానంటే, అంటే ఈ సెట్‌లో ఇంకా మిగతా గాజులకి లైట్‌గా అంటే పేల్ గ్రీన్ ఉంటదనమాట. చాలా అంటే పేస్టల్ గ్రీన్ ఉంటది. సో, ఆ గ్రీన్‌ని చూస్ చేసుకొని వాటిని అలా అతికిచ్చేసాను. అతికిచ్చేసిన తర్వాత ట్రయాంగిల్ కుందన్స్ వచ్చేసి పింక్ దొరికింది కానీ మనకి ఎగ్జాక్ట్ కలర్‌లో దొరకలేదనమాట. సో, దానికి సంబంధించి కొంచెం దగ్గరగా ఉన్న కలర్ తీసుకున్నాను. సో, తీసుకునిన తర్వాత మెటల్ బ్యాంగిల్స్ వచ్చేసేటప్పటికి లావు బ్యాంగిల్స్ తీసుకున్నాను. అంటే అవి కూడా మళ్ళీ కాస్ట్ ఎక్కువే. బండ బాల్స్ ఉన్నాయి కదా! సో, ఆ బాల్ బ్యాంగిల్స్ ఎంత అంటే 4 గాజులు రూ. 65 అట. నార్మల్‌గా మనకి లోకల్ మార్కెట్‌లో దొరికేస్తాయి కానీ దొరికినా అవి రూ. 40 ఎంతో ఉంటే ఒక ఫుల్ బాక్స్ తీసుకోవాలట. మనకి ఫుల్ బాక్స్ యూసేజ్ అంత అవసరం లేదని చెప్పేసి నేను ఇంకా రూ. 65కే తీసేసుకున్నాను. ఇవి వచ్చేసి పీకాక్ చార్మ్స్ మనకి రూ. 2, రూ. 3 అలాగా 2-3 వరకు పడుతున్నాయన్నమాట. వాటికి ఒక రింగ్ లాంటిది ఇచ్చారు. సో, ఇప్పుడేంటంటే పైన వస్తున్నాయి రింగ్స్. నేను కొన్నప్పుడు రింగ్ అనేది దానికి అలా ఉందన్నమాట. అయితే దాన్ని ఒక ప్లేయర్ తీసుకొని ఆ రింగ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ 2 కట్ బ్యాంగిల్ ఏదైతే ఉందో దానిపైన గ్లూ అప్లై చేసుకొని ఆ నెమళ్ళని ఒక 5 వరకు అతికించుకోవాలనమాట. సో, మీ దగ్గర ఏదన్నా సైజ్ చార్ట్ అంటే ఈక్వల్‌గా ఉండడానికి ఏదన్నా చార్ట్ గీసుకుంటే దాన్ని పట్టుకొని ఒక 5 డాట్లు పెట్టుకోండి. సో, నాకిక్కడ అవసరం లేదు అని చెప్పి నేనేం చేశానంటే అలాగ నెమలిని కొంచెం కొంచెం గ్యాప్‌తో అలా అతికిచ్చేసాను. గ్లూ అనేది కొంచెం ఎక్కువ అప్లై చేసుకోవాలి. ఎందుకంటే అవి సరిగ్గా అతుక్కోవాలి కదా! మళ్ళీ ఏదన్నా గబాల్న ఏ చీరో ఏదో తగిలినప్పుడు ఏంటంటే ఉత్తూరుకనే ఊడిపోతాయి. సో, దీనికి నేను ఎంత ఛార్జ్ చేశాను అనేది లాస్ట్‌లో ఫైనల్‌గా మొత్తం అవుట్‌పుట్ అంతా చూపించినప్పుడు చెప్తాను. ఎంత ఛార్జ్ చేశాను అనేది. గాజులైతే ఇలాగ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలనమాట. అంటే డీటెయిల్డ్‌గా నేనేమి వీడియో తీయలేదు. నాకు కూడా అర్థమవుతుంది. కాకపోతే పెట్టాలి అన్న ఉద్దేశంతో పెట్టేస్తున్నాను అంతే. సో, అయితే ఇప్పుడు గాజుల అరేంజ్‌మెంట్ అనేది సేమ్ యాజ్ పిక్చర్ అరేంజ్ చేశాననమాట. మొత్తం అంతా పిక్చర్‌లో ఉన్నట్టుగా మనం అరేంజ్ చేస్తే గాజుల సెట్ అనేది ఇలా ఉంది. సో, మీ అందరికీ ఎలా నచ్చింది? బావుందా? లేదా? నాకు కమెంట్‌లో చెప్పండి. సో, ఇంకొంచెం డీటెయిల్డ్‌గా కావాలన్నా కమెంట్‌లో చెప్పండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కమెంట్‌లో చెప్పండి. ఏమున్నా సరే కమెంట్‌లోనే చెప్పండి. సరేనా? ఫైనల్ సెట్ వచ్చేసి ఇలా ఉందనమాట. ఇది ఒక హ్యాండ్‌కి. ఒక హ్యాండ్‌కి నేను తీసుకున్న డబ్బులెంత అంటే రూ. 800 అనమాట. సో, ఒకవేళ సేమ్ మోడల్ ఇంకో సెట్ కంటే ఇంకో హ్యాండ్‌కి కూడా కావాలి అంటే గనక బోత్ హ్యాండ్స్‌కి రూ. 1600 అనేది ఈజీగా అవుతది. బికాజ్ మెటీరియల్ అనేది కూడా కాస్ట్ చాలా ఉంటది. షేడ్ వచ్చేసి పేస్టల్ షేడ్ కాబట్టి సో, ఇలా ఉంటదనమాట. వీళ్ళదేంటంటే కోయంబత్తూర్ అంట. సో, షిప్పింగ్ వచ్చేసి రూ. 130 పడింది. ఇలాగా మొత్తం అన్నీ కాలిక్యులేట్ చేసుకొని మనం ప్రైసెస్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. రెగ్యులర్ కలర్స్ అయితే ఇంత ఉండకపోవచ్చు మేబీ. కాకపోతే ఇవి పేస్టల్ షేడ్స్ కాబట్టి ఇంకా కాస్ట్ అనేది కూడా కొంచెం ఎక్కువే ఉంటదనమాట. సో, ఫైనల్ సెట్ వచ్చేసి ఇది. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. బాయ్.